నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం తాను అనుకున్నంతగా అభివృద్ధి చెందలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు పబ్లిక్ మీటింగుల్లోనే ప్రకటించారు. రియల్ అని మాత్రమే కాదు, ఏ రంగంలో అయినా సరే అభివృద్ధి అనేది క్రమానుగతంగా ఉంటుంది. ఆ రంగంలో ప్రస్తుత వాతావరణం ఎలా ఉన్నదో దానిని బట్టి, లావాదేవీల జోరును బట్టి అభివృద్ధి అనేది నిర్ణయం అవుతుంది. అంతే తప్ప తాను ముఖ్యమంత్రిని అయ్యాను గనుక రియల్ ఎస్టేట్ రంగాన్ని శక్తికి మించి పరుగులు పెట్టాలని తరుముతూ ఉంటే అది సాధ్యం కాదు. రియల్ ఎస్టేట్ రంగం అనుకున్నట్టు పెరగలేదని చింతించి ఆ రంగం పెరగకపోయినా తాను అనుకున్నట్టుగా ప్రభుత్వానికి మాత్రం లాభాలు రావాల్సిందే అని లక్షించినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా భూములు, స్థలాల, ఫ్లాట్ల విలువలను పెంచేశారు. అయితే సహేతుకంగా లేని ఈ పెంపుదల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం నడ్డి విరిచేలా ఉన్నదనే అభిప్రాయాలు మాత్రం అవుతున్నాయి. హైదరాబాద్లో రియల్ రంగం చాలా కాలంగా నత్తనడకన సాగుతోంది. ఒకవైపు ఆకాశ హర్మ్యాల వంటి హైరైజ్ అపార్ట్మెంట్ల నిర్మాణం, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం జోరుగా సాగుతున్నట్టే కనిపిస్తోంది. అదే సమయంలో విక్రయాలు మాత్రం అంత జోరుగా సాగడం లేదు. బుకింగ్ చేసుకున్న వారు కూడా ఎంతో కొంత నష్టానికైనా తమ అడ్వాన్స్లను వెనక్కు తీసుకునే ఉద్దేశంతో పలు పెద్ద నిర్మాణ కంపెనీల చుట్టూ తిరిగే పరిస్థితి. నిర్మాణాలన్నీ నత్తనడకన సాగుతున్నాయి. ఈ మందగమనం హైదరాబాద్ రియల్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు అద్దం పడుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం భూముల విలువలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల దాదాపుగా అన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువలు భారీగా పెరిగాయి. ఇప్పుడు భూముల విలువలను కూడా భారీగా పెంచారు. ధరలు పెంచడానికి ఇది సరైన సమయం కాదనే అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల కొనుగోళ్లు భారీగా తగ్గే ప్రమాదం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలవ్వడం అనేది కేవలం ఒక్క రంగానికి మాత్రమే పరిమితమైన వ్యవహారం అనుకోవడానికి వీల్లేదు. దీనికి అనుబంధంగా నిర్మాణ రంగానికి చెందిన అనేక వ్యవస్థలు కూడా దెబ్బతింటాయి. కొన్ని లక్షల కుటుంబాల మీద దీని దుష్ప్రభావం ఉంటుంది. ప్రభుత్వం ధరల పెంపు నిర్ణయం తీసుకోవడానికి ముందు ఈ అంశాలన్నిటినీ కూడా కూలంకషంగా పరిగణలోకి తీసుకుని ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఎంతో కష్టానికి సిద్ధపడి కొనాలని అనుకున్న వారు కూడా ఇప్పుడు వాయిదా వేసుకునే ప్రమాదం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరొక వైపు కనీసం స్టాంప్ డ్యూటీ తగ్గిస్తే క్రయ విక్రయాల్లో కాస్త జోరుంటుందేమోననే అభిప్రాయం కూడా ఉంది. భూముల ధరలు పెరిగితే స్టాంప్ డ్యూటీ కూడా భారీగా పెరుగుతుంది. ఈ రెండు కలిపి తడిసి మోపిడైతే అసలు లావాదేవీలే సన్నగిలుతాయి. కానీ సర్కారు వారు స్టాంప్ డ్యూటీ కూడా తగ్గించే ఉద్దేశం కూడా లేదని అంటున్నారు. వాణిజ్య, గృహ వినియోగ అవసరాలకు వాడే స్థలాల మధ్య తేడా లేకుండా ధరలు నిర్ణయించడం కూడా ప్రమాదకరం అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. భూముల ధరల పెంపు విషయంలో రేవంత్ సర్కారు పునరాలోచించాల్సిందేనని పలువురు అంటున్నారు. మొండి పట్టుదలకు వెళ్లడం వల్ల మొదటికే మోసం వస్తుందని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు రియల్ రంగానికి దన్నుగా నిలిచేలా ఉండాలే తప్ప అధికంగా దండుకోవాలనే ఉద్దేశంతో ఆ రంగాన్ని నాశనం చేసేలా సాగకూడదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.